రేణుగుంట శ్రీ రాజరాజేశ్వరి దేవి ఆలయంలో ఉద్రిక్తత నెలకొంది. ఆలయంలో అమ్మవారికి అభిషేకం నిర్వహిస్తుండగా ఆలయంలోని ఓ మహిళ నైటీ వేసుకుని గర్భగుడిలోకి వచ్చింది. మరో మహిళ నైటీ వేసుకుని ఆలయంలోకి ప్రవేశించడమే కాకుండా అక్కడున్నటువంటి ఓ భక్తురాలపై చేయి చేసుకుంది. ఇదేమి ఎందుకు కొట్టారని అక్కడున్న భక్తులు అడగగా వారిపైన కూడా చేయి చేసే యత్నం చేసింది. అనంతరం ఆ మహిళకు మరియు భక్తుల మధ్య వాగ్వాదం జరిగింది. అనంతరం పోలీసుల చోద్యంతో ఈ గొడవ కాస్త సద్దుమణిగింది. భక్తులు మాట్లాడుతూ ఈ ఆలయానికి వస్తున్న భక్తులు పైన ప్రతినిత్యం ఈ మహిళలు ఇలా ఏదో ఒక రకంగా గొడవ పడుతున్నారని, ఆలయానికి ఎవరూ రాకూడదని అంటున్నారని భక్తులు అన్నారు. ఆలయ పీఠాధిపతులు శ్రీ మూర్తి స్వామి మాట్లాడుతూ అమ్మవారికి అభిషేకం చేసేటప్పుడు అలా వచ్చి భంగం కలిగించడం తప్పు అని, హిందూ ధర్మాన్ని ఇలా భ్రష్టు పట్టించే వాళ్ళని ఎవరిని ఊరికే వదలమని, పవిత్రమైనటువంటి ఆలయంలో ఆడవాళ్లు రావడమే పాపమని, అలాంటిది ఆడవాళ్లు రావడమే కాకుండా నైటీలు వేసుకొని మరి రావడం తప్పు అని ఆయన పేర్కొన్నారు. ఏది ఏమైనా ఆలయంలో పనిచేస్తున్నటువంటి మహిళలకు ఉపాధి ఇస్తే ఆలయానికి వచ్చే భక్తులను ఇలా ఇబ్బంది పెట్టడం చాలా బాధగా ఉందని అన్నారు. వాళ్ళు భక్తులుగా వచ్చారు. ఆలయంలో నాన్నగారు భక్తులుగా ఉన్నారు కాబట్టి అలా ఉన్నారండి. అంటే మీ ఫాదర్ గారు ఫోన్లో మాట్లాడినప్పుడు వాళ్ళకి మేము పోరాట అంశానికి ఎప్పుడు చెప్పు వాళ్ళకి ఎవరికి సంబంధం లేదు అన్నట్టు ఫోన్లో మాట్లాడారు. లేదండి, అది అసలు ఆరోపణలు లేదు. నిజమైతే రమ్మని చెప్పండి మాట. వాళ్ళు అలా చెప్పుకుంటున్నారు, ఇది మాది మాది అని చెప్పుకుంటున్నారు. ఇది వ్యవస్థ, ఏ ఒక్కరిది కాదు, నాది కూడా కాదు. ఇది ఆలయం అనేది మీ అందరిది, ఇక్కడ ఎవరికి అతీతం. ఇప్పుడు నా సొంత ప్రాపర్టీ అయితే నాది అని చెప్తా, ఇది నాది కాదు, మీ అందరిది ఇది అని నోటుకు వచ్చినట్టు ఏగీనే మాట్లాడింది. అప్పుడు ఎవరమ్మా మీరు మాట్లాడను, దేవుడి గుడికి వస్తే ఇలా మాట్లాడతారా అని ఆ రోజు కూడా ఆమెను అడిగాను. నేను నువ్వెవరు నీకు చెప్పను, ఇది మా గుడికి పోతాడు బయట అనేసి ఆ రోజు తిట్టింది. ఈవేళ మేము అభిషేకం జరుగుతుంటే ఒక ఆమెని, ఒక పాపను కొట్టింది, ఈమె జుట్టు పీకింది. నేను వెనకాల ఇలా నిలుచుకొని దండం పెడుతుండే నా పైట అట్టే లాగి అటు తిరుక్కొని వచ్చి వాళ్ళు కొట్టింది. నా పైట లాగి మరి వెళ్ళి కొట్టింది. అసలు ఆమె ఎవరు భక్తుల్ని ఎందుకు కొట్టింది? ఇది గుడండి, గుడంటే వాళ్ళ గుడి అయితే కూడా వాళ్ళ వరకే గుడి కట్టించుకోమని ఎక్కడైనా పోయి ఒక గుడి అన్నప్పుడు ఒక దేవాలయం అంటే అందరూ వస్తారు. అమ్మవారి మీద దండం పెట్టుకోను రాను, వాళ్ళెవరు చెప్పడానికి రావద్దనే అట్టేటప్పుడు నీకు గుడి అయితే నీ ఇంట్లో కట్టుకో, ఎందుకంటే రావద్దని దానికి అయినా ఒక లేడీ అయినా ఆమె అసలు బుద్ధి ఉందా? నైటీలో గుడిలోకి వస్తారు ఎవరైనా? ఇద్దరు ఆడవాళ్ళు నైటీలో, ఒకడెవడో పొట్టిగా అన్నాడు, వాడు కూడా నైటీలో పెద్ద వాడు వీడు అనకూడదంటే మాకంత కడుపు కాలిందండి. అంత మాట్లాడారు వాళ్ళు మమ్మల్ని. ఏమమ్మా నీకెన్నో అని ఎక్కిరిస్తారు.